గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్ రాజకీయాలు ఇంట్లో కుంపటి పెడుతున్నాయేమో అనిపిస్తున్నాయి సార్. ఎందుకంటే హ్మ్. మోహన్ బాబు గారి కుటుంబం చూసుకున్నాం అనుకోండి. అన్న మంచు పెద్ద కొడుకేమో జగన్మోహన్ రెడ్డి చుట్టం. అదే చిన్న హ్మ్. కొడుకు మంచు మనోజ్ చూస్తేనేమో తెలుగుదేశం వాళ్ళ చుట్టం అనమాట. ఎందుకంటే ఆయన హ్మ్. అఖిల ప్రియ గారు చెల్లిని చేసుకున్నారు. భూమా నాగిరెడ్డి కుటుంబం. ఈయనేమో అవును. జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెల్ని చేసుకున్నారు. ఈయన బాబాయ్ జగన్ బాబాయ్ కూతుర్ని చేసుకున్నారు. సో అది ఆళ్ళ కుటుంబంలో లేనిపోని రాజకీయ సమస్యలు తీసుకొస్తుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు మోహన్ బాబు గారి పుట్టినరోజు. పుట్టినరోజు అయితే ప్రతిసారి విద్యానికేతన్‌లో పెద్ద సంబరాలు చేస్తారు. అన్నీ బానే ఉంటాయి. సో మోహన్ బాబు గారేమో క్లియర్‌గా జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నారు. మనం చూసాము మొన్న కూడా. ఇవాళ కూడా మిథున్ రెడ్డి గాని, చెవిరెడ్డి గాని అందరూ వచ్చి ఆయనకి కలిసి గ్రీటింగ్స్ చెప్పారు. కానీ ఆ హ్మ్. సభలో మంచు మనోజు ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసాడు సార్. మంచు మనోజ్ ఏం చెప్పాడంటే రేపొద్దున ఎలక్షన్స్‌లో మన రాష్ట్రాన్ని విడగొట్టే వాళ్ళని, మన రాజధానిని తీసేసే వాళ్ళని, అలాగే ఇంట్లో సొంత కుటుంబాలకే సహాయం చేయలేని వాళ్ళని, అలాంటి వాళ్ళకి మీరు ఓటెయ్యొద్దు. ఎవరైతే 10 మందిని కలుపుకొని పోతారో, ఎవరైతే అభివృద్ధి చేస్తారో వాళ్ళకి ఓటేయండి అని చెప్పి క్లియర్‌గా చెప్పారనమాట. అంటే జగన్మోహన్ రెడ్డికి ఓటెయ్యొద్దు. అందరిని కలుపుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే చంద్రబాబుకి ఓటేయండి అని చెప్పారు. పక్కనే ఉన్న మోహన్ బాబుకి మొహం విలవిల్లాడిపోయిందనమాట. ఆయన ఆ మాట చెప్పేసి, "నాన్న నీ కాళ్ళకి నమస్కారం. నన్ను దీవించు నాన్న" అని చెప్పేసి క్లోజ్ చేసేసాడనమాట. సో ఎలా చూస్తారు సార్ దీన్ని? అంటే మంచు మనోజ్‌ని మనం ఎప్పుడు చూస్తాం. క్లియర్‌గా కొంచెం తెలుగుదేశం ప్రోగా ఉంటాడు. మా విష్ణునేమో వైఎస్ఆర్‌సీపీ ప్రోగా న్యూట్రల్‌గా ఉండడానికి ట్రై చేస్తాడు. మోహన్ బాబు గారు తెలిసిందే కదా! పోయినసారి ఎంతో రచ్చ చేసి జగన్మోహన్ రెడ్డికి ఎంతో కొంత బెనిఫిట్ అయ్యేలా ట్రై చేసాడు. సో అవును. ఇప్పుడు ఇంట్లో ఉన్న విప్లవాన్ని ఎలా తట్టుకుంటారంటారు? ఈ ఇప్పుడు ఈ కామెంట్స్ తోటి గాని, వీటితోటి గాని ఏ అందులో పెద్ద ఒరిగేదేం లేదు. హ్మ్. వాళ్ళెవరు చెప్పినా, ఏం చేసినా ప్రతి ఒక్కళ్ళకి ఒక ఐడియాలజీ ఉంటదిగా. దాని ప్రకారంగా ఓటర్లు ఓటేస్తారు. ఓకే. నో ప్రాబ్లమ్. కనీసం వాళ్ళ ఓట్లన్నా ఏస్తారేమో చూడండి. ఆఫ్‌కోర్స్ ఐయామ్ సారీ. వాళ్ళ ఓట్లు హైదరాబాద్‌లో ఉండిపోయినాయి గదూ! హ్మ్. వాళ్ళ వాళ్ళిక ఆంధ్రప్రదేశ్ దీంట్లో ఓటేసే అవకాశం లేదు గాబట్టి, వాళ్ళు అది గూడా వేయలేరు. వాళ్ళు ఈ ఏ రాజకీయాలనైతే శాసిద్దామనో, ఏ రాజకీయాన్నైతే మనం మన గుప్పెట్లో పెట్టుకుందామని మోహన్ బాబు ట్రై చేశాడో, ఆ రాష్ట్ర రాజకీయాలలో కనీసం వాళ్ళకి ఓటు అర్హత కూడా లేకుండా పోయింది. పక్క రాష్ట్రంలో ఓటు కలిగి ఉండటం మూలాన. ఇక విద్యానికేతన్‌లో జరిగిన మోహన్ బాబు పుట్టినరోజు ఫంక్షన్‌లో ఎవరుంటారండి? మొత్తం పిల్లలేగా ఉండేది. హ్మ్. ఎవరు ఆ పిల్లలకి ఏం చెబుతారు? సరే కొత్తగా ఓటొచ్చిన వాళ్ళకి ఏమన్నా చెబుతున్నారనంటే, వాళ్ళకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవ్వరికి ఊరు ఏం చెప్పాల్సిన పని లేదు. ఎవరు ఏం చేయాలో అందరికీ బాగా తెలుసు. మీ శుద్ధులు, మీ నీతులు నేర్చుకోవాల్సిన అవసరం ఏం లేదు. అదే ఇంక వాళ్ళ ఇంట్లోనే బోలెడన్ని ఉన్నాయంటే, నార్త్ ఇండియాలో ఇంకా చాలా బ్యూటిఫుల్ ఫ్యామిలీస్ చాలా ఉన్నాయి. తండ్రి ఒక పార్టీలో ఉంటాడు. కొడుకు మరొక పార్టీలో ఉంటాడు. కోడలు వేరొక పార్టీలో ఉంటుంది. వీళ్ళందరూ కలిసి ఒక ఇంట్లో హాయిగా కాపురం చేస్తూ ఉంటారు. ఎవరి రాజకీయం వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. బికాస్ ఇది ఒక ఫ్యామిలీ డ్రామా లాగా ఒక ఫ్యామిలీ పొలిటికల్ డ్రామా అన్నమాట. ఎందుకని ఎవరు అధికారంలోకొచ్చినా, ఎవరి దగ్గర పవర్ ఉన్నా, ఏ పార్టీలో ఉన్నా వీళ్ళకి ఊడేదేం లేదు, పోయేదేం లేదు. అలాంటి ఒక డ్రామా ఇప్పుడు ఇక్కడ కూడా నడుపుతానికి వాళ్ళు ఈ మాటలన్నీ మాట్లాడతారు. ఆఫ్‌కోర్స్ 'మంచు మనోజ్' అంటే కొంచెం అగ్రెసివ్‌గా ఉంటాడనో, ఈ విష్ణు తోటి గాని, లేపోతే 'మోహన్ బాబు' లాగా గాకుండా అతను నచ్చింది చెబుతాడనో ఏదో ఒక చిన్న పేరుందిలే గానీ, అయినా గాని అందరూ ఒకటే ఫ్యామిలీయేగా. అన్ని ఈ ఆతాన్లో ముక్కలే ఫ్యామిలీలో అంటారా? ఒకళ్ళకి అంతా తాను ముక్కలే గదండీ! అదే. హ్మ్. లేకపోతే మా ఈ జగన్మోహన్ రెడ్డిని నా మేనల్లుడు అని మరి మోహన్ బాబు చెప్పుకున్న రోజున మంచు మనోజ్ ఏం మాట్లాడలేదుగా. లేదు మనోజ్ ఈ వీళ్ళ ఈ ఈ అమ్మాయిని చేసుకుంటున్నప్పుడు విష్ణు కూడా ఏం ఆపలేదుగా. వేరే పార్టీ అమ్మాయిని చేసుకుంటున్నావని. అంటే ఎవరు బ్రతుకు వాళ్ళు బతుకుతా ఉంటారు. ఎవరి ఇష్టాలు వాళ్ళకుంటాయి. ఒకళ్ళ దాంట్లో ఒకళ్ళ కలగ చేసుకోకూడదు. మా లక్ష్మి ఏం చేసుకుంటదో చేసుకుంటది. మనోజ్ ఏం చేసుకుంటాడో చేసుకుంటాడు. విష్ణు ఎలా ఉండాలో ఉంటాడు. కాకపోతే మధ్యలో ఈ అన్నిటి దగ్గర వచ్చేదేంటంటే మోహన్ బాబు. మోహన్ బాబు ఎటువైపు ఉంటే ఆ ఫ్యామిలీ అంతా అటువైపు ఉంటారండి. అది కన్ఫర్ము. లేదు న్యూట్రల్‌గా ఉండదలుచుకుంటే ఉంటారు. మొన్ననే నన్నెవ్వరు పట్టించుకోవట్లేదు. ఎవడన్నా పట్టించుకుంటరా బాబోయ్! అని గదా! మోహన్ బాబు. నా పేరుతోటి సోషల్ మీడియాలో ఫలానాది జరుగుతుంది. ఆటన్నిటిని నేను ఖండిస్తున్నాను అని ఇతను లెటర్ రిలీజ్ జేశాడు. ప్రెస్ ప్రెస్ నోట్ ఒకటి.
అప్పుడు గుర్తొచ్చాడు. ఒరే మోహన్ బాబు ఒకటి ఉండాలి కదూ 2019 ఎన్నికలప్పుడు తిరుపతి రోడ్ల మీద దొర్లి దొర్లి చంద్రబాబు నాయుడిని తిట్టి తిట్టి పోయాడు. మళ్ళీ ఇప్పుడు కనపడుతున్నాడే అనుకున్నాం గదా! అలాంటిదే ఇది గూడా. ఏదో ఒకటి కొంచెం సెన్సేషన్ క్రియేట్ చేయటం కోసం గానీ, లేకపోతే ఏదైనా విషయాన్ని ముందుకు నడపటం కోసం గానీ, మా గురించి కూడా ఎవరన్నా పట్టించుకొని, మాకు గూడా ఎవరన్నా పిలిచి పెద్ద పీటేయండిరా బాబు అని అడుక్కుంటానికనమాట ఇలాంటివి చేసేది. లేకపోతే జరుగుతున్న సభేంటి? ఎదురుగా ఉన్న ప్రేక్షకులెవరు? వాళ్ళతో మనం మాట్లాడాల్సిన మాటేమిటి? సందర్భ శుద్ధి ఒకటుండాలి గదా! రాముడి ఏషం కట్టి భీముడి పద్యం పాడినట్టే ఉంటందిది. ప్రతి విషయంలోనూ అలాగనే ఉంటుంది ఆ ఫ్యామిలీ. ఎక్కడ ఏం మాట్లాడాలి? మాటలు గూడా వీళ్ళకి సందర్భోచితంగా మాట్లాడటం గూడా చేత కాదు అది. అదేదో చెబుతారు చూడండి. ఈ మోహన్ బాబే నటించాడనుకుంటాను ఆ సినిమా. అందులో మేము మీకు అది చేశాము, ఇది చేశామని ఈయన తెల్లదొర పాత్ర ఒకటేస్తాడు. అందులో ఎన్టీ రామారావు చెబుతాడు. చేస్తారు మీరు బాగా చేస్తారు. అక్కకు చెల్లికి, చెల్లికి అక్కకి, అన్నకి, తమ్ముడికి, తమ్ముడికి అన్నకి, చివరికి మొగుడు పెళ్ళాల మధ్య కూడా గొడవలు సృష్టించి మీ పబ్బాలు గడుపుకొని పోయేవాళ్ళని. ఖచ్చితంగా వీళ్ళు అదే పని చేస్తున్నారు. ఏదో ఒక పబ్బం గడుపుకోవటానికి మమ్మల్ని ఏదో ఒక రాజకీయ పార్టీ ఆకట్టుకొని మమ్మల్ని పిలవండి, మాకు పెద్ద పీటేయండి, మా మా గురించి మాట్లాడండి అని. వీళ్ళందరూ మళ్ళీ మొన్న ఫిల్మ్ ఛాంబర్‌లో ఈ మా ఎలక్షన్స్ అప్పుడు ఏం జరిగిందండి? అప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చి వీళ్ళ వెనకేడుతో ఉండి గెలిపించాడు గదా! ఆ! విష్ణుని. ఆ అలాగే రోజు. ఆ రోజు మోహన్ బాబు చెప్పిన మాటేంటి? మా కుటుంబం మాట మీద నిలబడుతుంది. మేము చెప్తున్నాం. మేము ఇక్కడ ఇది మా హౌస్ కడతామన్నాడు. ఈ రోజుకి మా హౌస్ కట్టట్లా. అదే నేను అడిగాననమాట. ఒక ఇంటర్వ్యూలో వేరే ఆయన్ని. ఆ ప్యానెల్‌లో ఉన్నాయన్ని మళ్ళీ అడిగితే ఎన్నికల కూడా కట్టరది. అదే. ఆ ప్యానెల్‌లో ఉన్నాయన్ని అడిగితే ఆయనేమంటాడు? ఈయన 2 ఆప్షన్స్ ఇచ్చాడు. ఊరు బయట కట్టనా, ఊర్లో కట్టనా అని చెప్పి. ఆళ్ళు ఊర్లో కావాలన్నారు. అది ఫిల్మ్ ఛాంబర్‌లో ఉంది. ఫిల్మ్ ఛాంబర్‌లో తేలినాక అప్పుడు తెలుస్తారంట. ఆ పని ప్రతి ఆ! ఒక్కడు చేసింది అదే కదా! మరి ఆ మాట ముందు చెప్పలేదుగా. షరతులు హ్మ్. వర్తిస్తాయని. ఇప్పుడు అదే. అడ్వర్‌టైజ్‌మెంట్‌లో ఏత్తారు చూడండి. ఆ! ఈ ఈ ఈ మా బైక్ కొన్నారంటే లీటర్‌కి 400 కిలోమీటర్లు ఇస్తుంది. హ్మ్. మైలేజ్ వస్తుంది అని చెప్పి ఒక స్టార్ మార్క్ ఏస్తారు. హ్మ్. 400 మైలేజ్ వచ్చే బండి ఎక్కడన్నా ఉందా? ఏంటిది అని చూస్తే స్టార్ మార్క్ కనపడిద్ది. స్టార్ మార్క్ దగ్గర ఉంటాయి. హుహు. మీ షరతులు వర్తిస్తాయి అని. ఏందిరా హ్మ్. అనంటే మీరు నెట్టుకుంటా పోతే 400 కిలోమీటర్లు వచ్చిద్దండి అని ఆడ రాత్తాడు. హ్మ్. పెట్రోలు 40 కిలోమీటర్లొస్తుంది. అయినా 360 కిలోమీటర్లు మీరు నెట్టుకుంటా పోతే అది పూర్తవుతుంది అని స్టార్ మార్క్ దగ్గర రాత్తాడు. ఈళ్ళందరూ చెప్పేది అంతే. మరి ముందు మా బిల్డింగ్ కడతాం అన్నప్పుడు ఊళ్ళోనే కడతాం. ఎందుకు చెప్పలా? ఊరు బయటే కడతాం. ఎందుకు చెప్పలా? అయన్నీ ఏంటనుకుంటున్నా తర్వాత వీళ్ళ క్లాజెస్‌లోకి వీళ్ళకి కావాల్సిన వాటన్నిటిని అమెండ్‌మెంట్ చేసుకోవటానికి వదిలేసే బ్లాంక్స్ అన్నమాట. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉంటాయి చూడండి. అలాంటి హ్మ్. బ్లాంక్స్. ఆ బ్లాంక్ పెట్టుకొని మాట్లాడేవాడిని ఒక్క రోజంటే ఒక్క రోజు కూడా నమ్మకూడదు. అలాంటి వాళ్ళు ఈ ఈ సమాజానికి పట్టిన చీడ పురుగులనమాట. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ పెట్టుకోవటం, వాడికి నచ్చింది రాసేసేసుకోవటం. అక్కడ మేమప్పుడు అలాగన్నాం, ఇలాగనలేదు. ఆ రోజు ఎందుకు మాట్లాడలా? జగన్మోహన్ రెడ్డి కూడా అంతే గదా! నోటికొచ్చిందల్లా వాయిదా చేసేసాడు. ఆ తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డొచ్చి జగన్మోహన్ రెడ్డికి అవగాహన లేక చెప్పాడు. అది కుదరదు. సిపిఎస్ రద్దు మీద అదేగా చెప్పిన సమాధానం ఏంటి? సిపిఎస్ రద్దు ఎందుకు చేయరు అనంటే జగన్మోహన్ రెడ్డికి అవగాహన లేక చెప్పాడు. అవగాహన లేనోడు సీఎం ఏంటండి? అలాగనే ఈళ్ళు గూడా అంతే. ఒక మాట నిలకడలేని వాళ్ళు, ఒక మనిషితోటి పొసగని వాళ్ళు. లేకపోతే ఏంటి? అసలు హెరిటేజ్ కంపెనీ నాదైతే చంద్రబాబు లాగేసుకున్నాడు అని మోహన్ బాబు ఏ రోజైతే చెప్పాడో ఆ రోజు చెప్పు తీసుకు కొట్టాలి. అంత కంపెనీ లాగేసుకుంటుంటే నువ్వేం జేస్తున్నావు? ఏం జేస్తున్నావు నువ్వు? కోర్ట్‌లోకెళ్లి పోరాడలేదా? ఇప్పుడు మన హక్కులు లాగేసుకుంటున్నాడురా బాబు జగన్మోహన్ రెడ్డి. మనకు రావాల్సిన హక్కుల్ని ఏటిని ఉంచనీయట్లేదు. పోలీసులను పెట్టి అణగదొక్కుతున్నాడంటేనే మనం ఎగిరెగిరి పడుతున్నామే. ఒక మనిషొచ్చి నీ కంపెనీని లాగేసుకుంటే నువ్వు మెదలకుండా చూస్తా కూర్చున్నావు. అదే ఫీజు రీయింబర్స్‌మెంట్‌కి గనక డబ్బులు రాకపోతే మాత్రం తిరుపతి రోడ్ల మీద దొర్లి దొర్లి ఏడిచావు. అలా దొర్లి దొర్లి ఏడిసినోడు కంపెనీ వదిలేస్తారని అనుకుంటావా? ఇదన్నీ పెద్ద సొద్దపూస కబుర్లనమాట. ఎన్నికలు దగ్గరకొచ్చాయి గదా! ఇక ఎవడు నాటకం వాడాడతాడు. ఎవడి ఏషం వాడేసుకొనొస్తాడనమాట. ఇప్పుడు రోడ్లెమ్మట వస్తారు చూడండి. గాంధీ మహాత్ముడి వేషం ఒకటి, ఆంజనేయ స్వామి వేషం వేసుకొనొచ్చి రూ. 5 ఇస్తావా? రూ. 2 ఇస్తావా? అంతకు మించిన గొప్ప నటులేం గాదు ఈళ్ళు.
వీళ్ళు కూడా ఈ ఎన్నికలకి ఆ యాషం కట్టుకొని ఇప్పుడు మమ్మల్ని ఎవడో ఒకటి పిలిచి మాకు కూడా పెద్దపీట వేయండి అని చెప్పుకోవటానికి ఇలాంటివన్నీ చెబుతుంటారు. యా చూద్దాం సార్. ఎందుకంటే మోహన్ బాబు గారు చాలా గొప్పగా చెప్తారనమాట. ఏదైనా సరే నాకు క్రమశిక్షణ, నేను ఇలా ఉంటాను, అలా ఉంటాను. గత 10 సంవత్సరాల్లో చూసుకుంటే మాత్రం ఆయన ఒకప్పుడు అంటే ఎంత ఉన్నత స్థానానికి వెళ్లారో యాక్టర్‌గా గాని, రాజకీయ నాయకులుగా గాని ఎలా అయినా సరే ఎన్టీఆర్ తోడుండొచ్చు, చంద్రబాబు తోడుండొచ్చు. ఆ తర్వాత ఆయన అంతగా పతనం అయిపోతున్నారనమాట. ఆ పతనాన్ని ఇంకా ఇంకా ఆయన పెంచుకుంటా పోతా ఉన్నారు. డెఫినిట్‌గా ఆయన వివిధ సందర్భాల్లో మాట్లాడే మాటలు గాని, ఆయన పోయినసారి చేసిన హంగామా గాని ప్రజలెవ్వరూ మర్చిపోరు. సో, ఈరోజు జగన్‌మోహన్ రెడ్డి ఇంతమంది మనందరిని బాధిస్తున్నారంటే ఎంతో కొంత ఈయనకి కూడా ఆ పాపంలో వాటా ఉంది. సో, చూద్దాం. ఉంది. యాహ్! థాంక్ యూ సార్. థాంక్ యూ.